ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందని తెలియజేయండి. కుంభరాశి అండి, కష్టపడే రాసుల్లో ఉన్నారు అంటే కనుక ఒకళ్ళు కుంభరాశి అని చెప్పొచ్చండి. ఎన్నో రంగాల్లో కష్టపడుతూనే ఉంటారు. ఏ రంగంలో అడుగుపెట్టినా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళు సీఈఓగా ఉన్నా కూడా కాఫీ ఇస్తూ ఉంటారు అన్నమాట. అందరికీ అంత కష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి గర్వం అలానే యుగోతత్వాలు నేనైతే చూడలేదండి. వీళ్ళ రాశిలో కాదు, వీళ్ళ గోచర ప్రకారంగా కాదు, వీళ్ళ దశాంత దశలు కాదు. వీళ్ళు అపర కోటీశ్వరులైనా సరే వీళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ స్థానంలోనే ఉంటారు. వీళ్ళు ఎక్కడా కూడా ఆ గౌరవం పోగొట్టుకోరు. పేరు ప్రఖ్యాత హోదా డబ్బు ఎన్ని పోగొట్టుకోరు అన్నమాట. అలా స్థాయిలోనే ఉంటారు. వీరు మనుషులు దూరంగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ దృష్టిలో వాళ్ళకి ఒక స్థాయి ఉంటుంది. ఆ స్థాయిని ఎప్పుడు కోల్పోరు వాళ్ళు. అదే కుంభరాశి వాళ్ళు. అలా ఉండేవాళ్ళు కుంభరాశి వాళ్ళు. జెన్యూన్గా ఉండేటువంటి వాళ్ళలో ఒకళ్ళగా ఉంటారు కుంభరాశి వాళ్ళు. అందరితో కలిసిబడిగా ఉంటూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోలా మాట్లాడే వ్యక్తిత్వం కూడా వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి అందరికీ సైన్యం ఉంటుంది. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, వీరి దగ్గర సైన్యం ఉంటుంది అనమాట. కాబట్టి ఆ జనాన్ని, మనుషుల్ని దగ్గర చెంత తెచ్చుకోవాలంటే ఒక కుంభరాశి వాళ్ళకి సొంతం అని చెప్పొచ్చు. అలాంటి రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో కూడా మంచి పనులు కానీ, నడవడిక కానీ, నేతృత్వం కానీ బాగానే ఉంటుందని చెప్పొచ్చు. కొత్త రకమైన పంటలు పండించుకునేందుకు అనుకూలంగా ఉండేటువంటి మాసంగా మనం ఈ యొక్క సెప్టెంబర్ మాసం అని కూడా చెప్పొచ్చు. భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అని చెప్పొచ్చు. అందులోనూ ఆ శ్రావణ మాసం 10వ తారీఖు వరకు ఉంటుంది. పంట మూలు పండించేవాళ్ళు కానీ, కొత్త రకం పంటలు వేసేవాళ్ళు కానీ 10వ తారీఖు లోపు కనుక వేసుకుంటే కొంచెం మేర వీరికి బాగుంటుందని చెప్పొచ్చు. అలానే వీరికి స్థలం మార్పిడి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఇల్లు మారటం కానీ, స్థలం మారటం కానీ కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర వీరు ముందుకు మారొచ్చు. దాంతోపాటు ఈ సెప్టెంబర్ మాసంలో ఇల్లు, ఇటుక చేసే బిజినెస్ వాళ్ళు, ఇనుము ఇటుక కానీ, కన్స్ట్రక్షన్ కానీ, పెయింట్ రంగాల వాళ్ళకి ఇందులో బాగుంటుందని చెప్పొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకి, బిల్డర్స్గా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రంగాల్లో, ఆర్కిటెక్చర్స్ రంగాల్లోనూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. మళ్ళీ కూడా మనకి టైం వచ్చేసింది, మనం పుంజుకున్నాం అనేటువంటి విధంగా అయితే వెళ్ళిపోవచ్చు. కానీ సెప్టెంబర్ 5వ తారీఖు తర్వాత ప్రయత్నాలు చేసుకోవాలి. వాటన్నిటికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగుంది. రైతులుగా మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు. ఇంకేదైనా షాప్స్, ఫుడ్ కోర్ట్స్ కానీ పెట్టుకుంటే కూడా వాటిలో కూడా మంచి స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు. పెళ్లి కాని వారికి అయితే కనుక పెళ్లి సంబంధాలు కుదిరేలాగైతే కనిపిస్తూ ఉంది. పరమట తీసుకొచ్చేట అబ్బాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేట అమ్మాయి సంబంధం అయితే కుదిరేలా ఉంది. పెళ్లి మాత్రం కార్తీక మాసంలో అయ్యేటువంటి యోచన, అంటే డిసెంబర్ మాసంలో కానీ, లేకపోతే ఫిబ్రవరి 2027 సంవత్సరం ఫిబ్రవరి తర్వాతనే వీళ్ళకి పెళ్లి అనేది ఉంటుంది. కాబట్టి ఒకసారి కూడా కాని వాళ్ళకి మాత్రమే. ఇక పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టాలనుకుంటే కనుక ఈ శ్రావణ మాసంలో మనకి ప్రయత్నం చేసుకోవచ్చు. భాద్రపద మాసంలో కూడా వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే వీరు ఇంకా మంచి ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? కుంభరాశి వారండి ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా వీరికి బాగానే ఉంటుంది, అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి ఎలానో ఇప్పుడు వీరికి భాద్రపద మాసం వచ్చింది. భాద్రపద మాసంలో వినాయక చవితి చేస్తారు. వినాయక చవితి పర్వదినాలు అయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే వీరికి బాగానే ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే కనుక 6వ రోజు కానీ, 9వ రోజు కానీ, లేదా 8వ రోజు అయినా పర్వాలేదు. ఈ యొక్క ఒక్క రోజు కనుక వీరు ఒక రవ్వ లడ్డూలని దొరుకుతాయి మనకి. ఎలా ఉంటాయి అంటే బాంబే రవ్వ ఉంటుంది కదా, ఈ బాంబే రవ్వ, పాలు, షుగర్తో చేసేటువంటి రవ్వ లడ్డు ఉంటాయి. ఆ రవ్వ లడ్డుని స్వామివారికి నైవేద్యం పెట్టడంతో వీరికి ఆరోగ్య సమస్యలు కుదురు పడుతూ మైండ్, మనస్సు కేంద్రీకృతమేసి ప్రశాంతమైన వాతావరణం లభ్యపడుతూ టెన్షన్స్ కానీ, లేకపోతే ఆందోళన కానీ, చికాకు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేలాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి రవ్వ లడ్డులు స్వామివారికి నైవేద్యం అనేది పెట్టాలి. ఈ పెట్టడంతో వారికి మంచి జరుగుతుంది. ఇంకా అవసరమైతే పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే సరిపోతుంది. 9వ రోజు నిమజ్జనంలో అందరూ కూడా పాల్పంచుకుంటూ ఉండాలి. అలానే వీరికి మంచి గణపతి అని ఉంటుంది అన్నమాట. మంచి గణపతి అంటే కూర్చునే దగ్గర అలానే కూర్చుని పోతారు, సిట్రైట్గా కూర్చుని పోతారు. అంటే ఈ సిద్ధి గణపతి లాగా మంచి గణపతి అని ఉంటుంది. ఈ మంచి గణపతిని తీసుకొచ్చుకొని స్వామివారికి ఆరాధన చేసుకుంటూ కనుక చాలా మంచి అవుతుంది. అలానే రాతి గణపతి కూడా వీరికి ఆరాధ్యంగా బాగానే ఉంటుంది. బ్లాక్గా కానీ వైట్గా ఉండేటువంటి రాతి గణపతి కూడా తెచ్చుకొని పూజించుకోవచ్చు. అన్ని రకాల కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక వీరు ఎన్నో రకాల రంగాల్లో ముందుకెళ్ళాలంటే కనుక ఈ సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి తర్వాత ఏదైనా ప్రయత్నం చేస్తే విదేశీయానం కావచ్చు, స్వదేశీయానం కావచ్చు, జాబులు వెసులుబాటు కావచ్చు, బిజినెస్లు వ్యాపారాలు ముందుకు కావచ్చు, లోన్లు కావచ్చు, అన్నీ కూడా అయ్యేటువంటి యోచన కనపడుతుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 22వ తారీఖు తర్వాత ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కాబట్టి ఆ ప్రయత్నం మేర చేసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతులు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ మాసంలో ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువ కనపడతా ఉంది. ప్రయత్నం చేసుకోవాలి. ధన్యవాదాలు గురుగారు.